హాయ్, ప్రపంచం మరో మహాయుద్ధం అంచున నిలబడిందా? అగ్రరాజ్యం అమెరికా తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం గ్లోబల్ ఎకానమీని కుదిపేయబోతోందా? అవును, ప్రపంచ శ్వాస ఆగిపోయేంతటి సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్కు వెన్నెముక లాంటి స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ జలసంధిని దిగ్బంధించాలని యుఎస్ నేవీకి ఆదేశాలు జారీ చేశారు. అసలు ట్రంప్ ఎందుకు ఇంత కఠిన నిర్ణయం తీసుకున్నారు? దీనివల్ల పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకబోతున్నాయా? ఇరాన్ రియాక్షన్ ఏంటి? లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. ఈ గొడవంతా పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో మొదలైంది. యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ నేతృత్వంలో ఇరాన్తో జరిగిన చర్చలు ఘోరంగా విఫలమయ్యాయి. ఇరాన్ తన పద్ధతి మార్చుకోకపోవడంతో ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా విరుచుకుపడ్డారు. ప్రపంచాన్ని ఎవరూ బ్లాక్మెయిల్ చేయలేరు, ముఖ్యంగా అమెరికాను అస్సలు చేయలేరు అంటూ యుద్ధ గర్జన చేశారు. హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే ప్రతి నౌకను అడ్డుకుంటామని, ఎవరైనా ఎదురు తిరిగితే వారిని నరకానికి పంపిస్తామంటూ తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. ఇది కేవలం మాటలకే పరిమితం కాలేదు. ట్రంప్ ప్రకటించిన వెంటనే యుఎస్ సెంట్రల్ కమాండ్ రంగంలోకి దిగింది. సోమవారం ఉదయం నుంచే ఈ బ్లాకేడ్ కు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇరాన్ రేవుల నుంచి వెళ్లే అన్ని నౌకలను ఆపడం దీని ఉద్దేశం. ఇరాన్ వెళ్లని వాణిజ్య నౌకలకు మాత్రం అనుమతిస్తారు. అంతేకాదు, హార్ముజ్ సముద్ర గర్భంలో ఇరాన్ నాటిన సీ మైన్స్ ను క్లియర్ చేయడానికి అమెరికా రంగంలోకి దిగింది. ఇందుకోసం అవసరమైతే నాటో సహకారం కూడా తీసుకుంటున్నట్లు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. బ్రిటన్ తన మైన్ స్వీపర్లను పంపబోతోంది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఫిబ్రవరి 28న అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత మొదలైన ఈ యుద్ధంలో ఇరాన్ తన పట్టును నిరూపించుకోవడానికి ఈ జలసంధిని వాడుకుంది. హార్ముజ్ గుండా వెళ్లే షిప్పుల నుంచి ఒక్కో నౌకకు $2 మిలియన్ వరకు టోల్ వసూలు చేస్తోంది. మార్చి నెలలో రోజుకు 1.85 మిలియన్ బ్యారెళ్ల చమురును ఎగుమతి చేస్తూ ఆదాయాన్ని గడించింది. ఈ ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టడమే ట్రంప్ మాస్టర్ ప్లాన్. ఇకపై ఇరాన్ మాత్రమే డబ్బు సంపాదించుకోవడానికి బ్రేక్ వేస్తామని ఆయన ప్రకటించారు. గల్ఫ్ జలాల్లో అందరికీ అనుమతి ఉండాలని, లేదంటే ఎవరికీ ఉండకూడదని ట్రంప్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఇరాన్ హార్ముజ్ ను మూసివేయడం వల్ల ప్రపంచం మొత్తం ఇబ్బంది పడుతోంది. ఇప్పుడు అమెరికా కూడా బ్లాకేడ్ కు పిలుపునివ్వడంతో ప్రపంచం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదేమో. ఇప్పటికే క్రూడ్ ఆయిల్ ధర $100 మార్కును దాటేసింది. చైనా, భారత్ లాంటి దేశాలు తన మొత్తం చమురు దిగుమతుల్లో సగానికి పైగా ఈ రూట్ నుండే పొందుతున్నాయి. అమెరికా నౌకలు చైనా నౌకలను అడ్డుకుంటే అది అమెరికా చైనా యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది. హార్ముజ్ ను అమెరికా దిగ్బంధిస్తే ఇరాన్ ఊరుకుంటుందా? ఖచ్చితంగా ఊరుకోదు. ఇప్పటికే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ పెద్ద వార్నింగ్ ఇచ్చారు. అమెరికా యుద్ధ నౌకలు వస్తే సీజ్ ఫైర్ రూల్స్ ఉల్లంఘించినట్లేనని, వాటిని తీవ్రంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు. ఇరాన్ నేవీ చీఫ్ షాహ్రామ్ ఇరానీ ట్రంప్ మాటలను పెద్ద జోక్ అని కొట్టిపారేశారు. డిఫెన్స్ నిపుణులు కూడా ఇది సాధ్యమా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వేల కిలోమీటర్ల సముద్రాన్ని ఇన్ని యుద్ధ నౌకలతో నిరంతరం పర్యవేక్షించడం ఆచరణలో చాలా కష్టమని చెప్తున్నారు. గల్ఫ్ లో పరిస్థితి చూస్తుంటే ఇప్పట్లో ఈ ఉద్రిక్తతలు తగ్గేలా కనిపించడం లేదు. ట్రంప్ అనుకున్నది సాధిస్తారా, లేక ఇది మరో భారీ యుద్ధానికి దారితీస్తుందా? ఇప్పటికైతే వీటికి సమాధానాలు లేవు.